మార్చి 2వ తేదీన చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ మరియు లక్నో జట్లు తలబడబోతున్నాయి. అండ్ ఆర్సీబీ తమ చివరి మ్యాచ్లో ఓటమిని ఫేస్ చేసి వస్తుంటే లక్నో తమ చివరి మ్యాచ్లో గెలిచి వస్తుంది. సో ఆర్సీబీ మ్యాచ్లో అయినా హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ యూటిలైజ్ చేసుకొని విన్నింగ్ మూమెంటంని అందుకోవాలని చూస్తుంది. ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ ఒకసారి చూసుకుంటే ఈ రెండు టీమ్స్ మొత్తంగా 4 మ్యాచెస్ ఆడితే లక్నో ఒక్క మ్యాచ్లో గెలిస్తే ఆర్సీబీ ఏకంగా 3 మ్యాచెస్లో గెలిచి ప్యూర్ డామినెన్స్ చూపించింది. పరంగా కంప్లీట్ ఎడ్జ్ అయితే ఆర్సీబీకే ఉంది. ఇక ఈ మ్యాచ్ అయితే బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో ఆడనున్నారు. ఈ పిచ్ కంప్లీట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఇనీషియలీ పేసర్స్కి కాస్త అడ్వాంటేజ్ లభించే అవకాశం ఉంది. అయినా ఈ పిచ్లో బౌండరీస్ కూడా చిన్నవి. సో పరుగులాపడం చాలా కష్టమైన విషయం. పిచ్లో ఇప్పటివరకు మొత్తంగా 90 మ్యాచెస్ ఆడితే మోట బ్యాటింగ్ చేసిన టీమ్స్ 37 సార్లు గెలిస్తే మోట బౌలింగ్ చేసిన టీమ్స్ 49 సార్లు గెలిచాయి. అండ్ ఈ పిచ్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 263 పరుగులు, అలానే లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 82 పరుగులు. ఇక ఈ పిచ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 166 పరుగులు. సో ఈ స్టాట్స్ బట్టి చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆర్సీబీ ఈ మ్యాచ్కి అత్యంత కీలక మార్పు చేయనుంది. కెమెరాన్ గ్రీన్ ప్లేస్ని రీప్లేస్ చేస్తూ విల్ జాక్స్ ప్లేయింగ్ 11లోకి రానున్నాడు. అలానే లక్నో విషయానికి వస్తే లక్నో టీం బ్యాలెన్సింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. సో లక్నో ఈ మ్యాచ్కి సేమ్ ప్లేయింగ్ 11తో బరిలోకి రానుంది. ఫైనలీ మ్యాచ్ ప్రిడిక్షన్ చూసుకుంటే ఇరు జట్ల టాప్ ఆర్డర్ అత్యంత బలంగా ఉంది అండ్ ఆల్సో ఇన్ఫామ్గా కనిపిస్తుంది. ఈవెన్ మిడిల్ ఆర్డర్లో చూసుకున్నా ఇరు జట్లు ఈక్వల్గా ఉన్నాయి. అండ్ పవర్ఫుల్ హిట్టర్స్ ఉన్న ఇరు జట్లు ఈ మ్యాచ్లో పరుగుల ప్రవాహాన్ని సృష్టించే అవకాశం ఉంది. బౌలింగ్ లైనప్లో చూసుకుంటే ఇరు జట్లలో లూప్ హోల్స్ ఉన్నాయి అండ్ మరీ అంత ఫామ్లో కూడా లేవు ఇరు జట్లు బౌలింగ్ పరంగా. సో ఆల్మోస్ట్ ఇరు జట్లు ఈక్వల్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా కంపేర్ చేస్తే ఆర్సీబీకి స్లైట్ ఎడ్జ్ కనిపిస్తుంది అండ్ ఈ మ్యాచ్ 2 క్లోజ్ రానుంది. అండ్ 100% రిపోర్ట్ వచ్చింది ఈ మ్యాచ్ ఆర్సీబీ గెలవనుంది.